కులగణన అధ్యయనంపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఇది కేవలం డేటా కాదని తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కులగణన అధ్యయనంపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. నివేదికపై కేబినెట్లో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అర్బన్ రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, అందుకు గల కారణాలపై అధ్యయనం చేయాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారి అభ్యున్నతికి సరైన సూచనలు ఇవ్వాలని నిపుణుల కమిటీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు మనతో. వాసు, కులగణన అధ్యయనంకి సంబంధించి ఇటు నిపుణుల కమిటీ ఇటు నివేదికను కూడా ప్రభుత్వానికి చేరింది. దీంతో పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎలాంటి అంశాలు చర్చించడం జరిగింది? సౌమ్య, కులగణన అధ్యయనంపై కూడా ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక చేరింది. దాదాపు 300 పేజీల నివేదిక 11 మంది సభ్యుల కమిటీ అందించింది. అయితే ఈ సర్వే సైంటిఫిక్ అని, చారిత్రాత్మకమని కూడా దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని కూడా నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే సర్వే ఫలితాల అధ్యయనం కోసం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని 11 మంది సభ్యులతో స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. అయితే సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. అయితే పూర్తిగా కూడా వివిధ దఫాలుగా సమావేశాలు జరిపినటువంటి కమిటీ డేటాను సేకరించి పద్ధతిగా నిశ్చితంగా ఉందని గుర్తించింది. అయితే ప్రభుత్వ విధానాలు రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి విధానాలు మెరుగుపరిచేందుకు సామాజిక న్యాయం, సామాజిక సాధికారిత మరియు వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యున్నతికి మెరుగుపరిచేందుకు సహాయపడేందుకు కూడా ఈ యొక్క కమిటీ అనేక సూచనలు చేసింది. దీంట్లో అంటే ఇప్పటి వరకు కులగణన సర్వేకి సంబంధించి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కుల స్థితిగతులు ఏంటి, ఆర్థికంగా కావచ్చు, ఇతర విధాలుగా అంటే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమగ్రంగా వాళ్ళకు అందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క నివేదిక న్యాయపరంగా కూడా వాళ్ళకి న్యాయం చేసి సహకరిస్తుందని మాత్రం ప్రభుత్వం అభిప్రాయపడింది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.